గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ అనేది మనకి ఎన్టీపీసీలో ఇవ్వబడిన 2021లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలంటే 4 ఇంటూ చూడండి ఈ 2.4/0.9 అంటే దీన్ని 24/9 పాయింట్స్ తొలగించేసి 24/9 రాయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ 0.27 అంటే ఇక్కడ న్యూమరేటర్లో 2 డెసిమల్స్ తర్వాత ఉంది, డినామినేటర్లో 2 డెసిమల్స్ తర్వాత ఉంది. ఆ డెసిమల్స్ తొలగించేసి 27/8 అని రాయొచ్చు. ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ న్యూమరేటర్లో 2 పాయింట్స్ తర్వాత 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ అంతే. అప్పుడు ఏం రాయాలి? న్యూమరేటర్లో 50 రాసుకోవాలి, డినామినేటర్లో 5 రాసుకోవాలి. ఆ నెంబర్స్ అనమాట. డెసిమల్స్ అంటే డెసిమల్ పాయింట్ తొలగించేసి మన నెంబర్స్ డైరెక్ట్గా రాసుకోవచ్చు. 4 1 జా 4 2 జా, 5 1 జా 5 10 జా, 2 1 జా 2 5 జా, 9 1 జా 9 3 జా. ఇప్పుడు ఏం మిగిలింది? 5 3 జా 15, 24 ఇంటూ 15, 15 4 జా 60, 0 6, 15 2 జా 30, 30కి 6 కలిపితే 36. అంటే మన ఆన్సర్ ఎక్కడుంది? సి ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్.